ప్రాపర్టీస్ ఈరోజు వచ్చేసి మనం ఒక ఫామ్ హౌస్ సేల్ చేయడానికి వచ్చాం. ఇదంతా మీరు చూడొచ్చు, టెంకాయ చెట్లు, ఇవన్నీ మామిడి చెట్లు, మొత్తం టోటల్ గా 14 ఎకరాలు ఉంది. ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి జస్ట్ చిక్బల్లాపూర్ నుండి జస్ట్ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉందన్నమాట. కంప్లీట్ గా 14 ఎకరాస్, సింగిల్ ఓనర్, జనరల్ ప్రాపర్టీ. మీరు చూడొచ్చు, ఎవరైనా ఫామ్ హౌస్ కావచ్చు, లేకపోతే దానిమ్మ చెట్లు ఏమైనా పెట్టుకోవాలన్నా, పండ్ల తోటలు ఏమైనా పెట్టుకోవాలన్నా, ఇక్కడ ఆల్మోస్ట్ అంతా కూడా మామిడి తోటలు అయితే ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా మీరు చూడొచ్చు. సో పర్ ఎకర్ వచ్చేసి జస్ట్ 60 lakhs చెప్తా ఉన్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ కాంటాక్ట్ చేయండి, కంప్లీట్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. చాలా బాగుంది కదా ల్యాండ్. ఎన్ని 14 ఎకరాలా? టోటల్ సింగిల్ ఓనర్ 14 ఎకరాలు. మీరంతా ఇక్కడ చూడొచ్చు, ఎంత మొత్తం అంతా కూడా మామిడి చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా సింగిల్ ఓనరు. టోటల్ 14 ఎకరాస్ ఉంది ల్యాండ్ ఇక్కడ. చిక్బల్లాపూర్ నుండి జస్ట్ ఒక 15 to 16 కిలోమీటర్స్ మాత్రమే. చూడండి ప్రజెంట్ అయితే. సో ఇంకా కొంత ల్యాండ్ ఒక 5 ఎకరాస్ ల్యాండ్ కొంచెం ఖాళీగా ఉంది. అంటే ఏమైనా మీరు ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు, ఏమైనా అంటే దానిమ్మ కావచ్చు, తర్వాత ద్రాక్ష కావచ్చు, ఇలాంటి పండ్ల ఫార్మింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ అయితే మాత్రం ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా దగ్గరలో హోమ్ స్టేస్ కావచ్చు, లేదంటే రిసార్ట్ టైప్ కావచ్చు, లేకపోతే వీకెండ్ హోమ్స్ అనేసి ఇలా ఏమైనా ప్లాన్ చేసే వాళ్ళంటే కూడా 100% మీరు ప్లాన్ చేయొచ్చు. చూడండి చాలా బాగుంది. ప్లే గ్రౌండ్ చేయొచ్చు. బెంగళూరుకి దగ్గరలో, సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి ఇది ల్యాండ్ ఎవరైనా స్పోర్ట్స్ కోట లాగా ఒక స్టేడియం, స్మాల్ కైండ్ ఆఫ్ ప్లే స్టేషన్ లాగా చేసుకోవచ్చు మనము. సో ఫ్యామిలీస్కి రిసార్ట్, వీక్లీ రిసార్ట్ హోమ్ స్టేస్ చేయొచ్చు. సో మీరంతా చూడొచ్చు, ఇదంతా ల్యాండ్ కూడా చాలా క్లియర్గా ఉంది. క్లియర్ టైటిల్, జనరల్ ప్రాపర్టీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ కాంటాక్ట్ చేయండి, కంప్లీట్గా నేనైతే డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.